సెట్. ఈ జ్యువెలరీ సెట్ ఏంటంటే నాకు బాగా నచ్చింది. ఈ కలర్ అసలు నాకు డ్రెస్ కూడా లేదనమాట, కానీ నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నా. కట్టి మోడల్ అంటారు కదా. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. యాక్చువల్లీ వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోతుంది అనమాట. మినిమం వారం 10 days అయితే అయిపోతుంది. ఎందుకంటే చిన్న చిన్న సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో దానివల్ల వీడియోస్ అయితే లేట్ అయినాయి. సో ఇక లేట్ చేయకుండా వరుసగా అయితే వీడియోస్ పెట్టడానికి అయితే ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా సెలబ్రేషన్స్ ఏంటంటారా? సో ఆ సెలబ్రేషన్ వీడియోస్ అన్నీ కూడా మీకు వస్తూనే ఉంటాయి. డెఫినెట్గా చూసేయండి. చూసినాక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మరి ఇవాళ అయితే సాటర్డే అనమాట. సో సాటర్డే పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసుకున్నాను. టైం అయితే 11 అయిపోయింది. ఫుడ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదనమాట. సో బ్రేక్ఫాస్ట్ అయితే చేద్దామని చెప్పేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. యాక్చువల్లీ నేనైతే పెద్దగా హెల్తీ ఫుడ్స్ ఏమీ తీసుకొని నార్మల్ ఇడ్లీ, దోశ అలాంటివే తీసుకుంటాను అనమాట. సో ఇవాళ కూడా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్మల్ దోశ అనమాట. మా పెద్దోడైతే నాకు ఆనియన్ దోశ కావాలన్నాడు. సో ఆనియన్ దోశ వేస్తున్నా. వాళ్ళకి ఈరోజు హాలిడే అనమాట. సో ఇంటికాడే ఉన్నారు. సో నేనైతే కొంచెం లేట్గా అయితే టిఫిన్ స్టార్ట్ చేశాను. మార్నింగ్ వాళ్ళు కొంచెం పాలిచ్చేసి ఇంకా 11కి అయితే టిఫిన్ అయితే పెడుతున్నాను అనమాట. వెంటనే అంటే వాళ్ళు తినలేరు కదా. సో వాళ్ళు అందుకే కొంచెం గ్యాప్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కూడా ఫ్రీగా తింటారనమాట. సో ఆనియన్ దోశ అయితే వేసేసుకున్నాను. వాళ్ళకి కూడా ఇచ్చేసాను అనమాట. ఇంకా ఆనియన్ దోశకి కాంబినేషన్ వచ్చేసి బీరకాయ చట్నీ అనమాట. నేను చట్నీస్లో అయితే చాలా వెరైటీస్ మార్చుతూ ఉంటాను. వేరుశనగ చట్నీ, టమాటా చట్నీ, బీరకాయ చట్నీ ఇలా అనమాట. సో ఇవాళ వచ్చేసి బీరకాయ చట్నీ అయితే చేశాను. హాయ్ చింటూ. హాయ్. ఏం చేస్తున్నావు? టిఫిన్. ఏం టిఫిన్? ఆనియన్ దోశ. ఆనియన్ దోశ, దానికి బీరకాయ చట్నీ అనమాట. బీరకాయ చట్నీ ఇది కాదు, బీరకాయ చట్నీ. ఏం చేస్తున్నావు? ఏంటి విషయాలు ఏం చెప్పు. ఎటు తిరుగు నువ్వు. బాగుందా దోశ? ఆనియన్తో బాగుందా, ఆనియన్ లేకుండా బాగుందా? ఆనియన్తోనే బాగుంది. దోశ కూడా మా పెద్దోడు లెక్కి అయితే ఆనియన్ దోశ ఏమన్నాడు. సో అందుకే ఆనియన్ దోశ వేసాం అనమాట. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా టిఫిన్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయాలి. సో చేసేసి మళ్ళా వస్తాను. ఇవాళ మాకు ఒక పెద్ద పని ఉందనమాట. మా బయట మెట్లు ఉన్నాయి. సో ఆ మెట్లకి పెయింట్ వేద్దామని చూస్తున్నాం. పెయింట్ అంటే ముగ్గులు వేద్దామని చూస్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి వర్షాకాలం వచ్చింది కదా, మనం ముగ్గులు వేసినా పోతున్నాయి. సో నేనేమనుకున్నానంటే చక్కగా వైట్ పెయింట్తో ముగ్గేస్తే కొంచెం వర్షం వచ్చినా సరే ఇంటి ముందు ముగ్గు ఉంటుంది కదా అని చెప్పి ఆలోచించేసాం. సో సాయంత్రం అయితే ఆ పని అయితే చేయాలన్నమాట. సో పెయింట్ డబ్బా కూడా తీసుకొచ్చాడు మనోడు. ఏషియన్ పెయింట్ అయితే ఎక్కువ కాలం ఉంటుందంట. సో అందుకని ఇదైతే తెచ్చుకున్నా. శాంపిల్ డబ్బా అనమాట. ఇది వైట్ కలర్. మనకి మెలికలు ముగ్గులు కానీ ఏ ముగ్గులు వేసుకున్నా బాగుంటుంది కదా. ఇంకా చాలా మంది కలర్స్ కూడా యూజ్ చేస్తారు. నేను ప్రస్తుతానికి అయితే ఓన్లీ వైట్ పెయింట్తోనే వేద్దాం అనుకుంటున్నాం. చూద్దాం ఎలా వస్తుంది ఏంటి అనేది. సాయంత్రం అయితే మేమిద్దరం, నేను, చింటూ, ఇంకా లక్కీ కూడా హెల్ప్ చేస్తా అన్నాడు. మేము ముగ్గురం కలిపి అయితే ఇంకా ముగ్గు అయితే వెయ్యాలన్నమాట. ఇంకేంటి చింటూ విషయాలు? ఏం లేదు. ఇది వచ్చి శాంపిల్ బ్రష్ అనమాట. బ్రష్, పెయింట్ 2 తెచ్చిచ్చారు మా వారు. ఇంకా తులసికోటకు కూడా ఏంటి పసుపు కలర్, ఎల్లో కలర్ పెయింట్ వేసి. ఫ్రీగా వచ్చింది అనుకుంటా. కాదు, కొన్నది. అది ఫ్రీగా ఎందుకు ఇస్తారు? ఫ్రీగా ఎవరు కొన్నారు? దీంతో వేయాలి కదా. మీ పెయింట్ బ్రష్లు అవి పనిచేయమని చెప్పేసి ఈ బ్రష్ తీసుకున్నాం. డ్రాయింగ్కి ఆ బ్రష్ యూస్ చేస్తారు కదా, అది పనిచేయదని చెప్పేసి ఈ బ్రష్ తీసుకున్నాము. ఇంకా తులసికోటకు కూడా కుండి చుట్టూ మంచిగా ఎల్లో కలర్ పెయింట్ వేసి దాని మీద ఇంకేదన్నా వేద్దామని చూస్తున్నాము. చూద్దాం ఎలా అవుతుంది ఏంటో. ఇవాళ మా వాడు ఎందుకున్నాడంటే ఇవాళ సెకండ్ సాటర్డే అనమాట. అందుకని మా వాడు ఇంట్లో ఉన్నాడు. ఇంక ఇంట్లో ఉంటే ఇది ఇలా టీవీ చూస్తూ కూర్చుంటాడు అనమాట. ఇప్పుడు దాకా హోంవర్క్స్ చేశాడులే కొంచెం. ఇంకా ఇప్పుడైతే టీవీ చూస్తున్నాడు. అయితే తెచ్చుకుంటాడు. సో నేనైతే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేస్తాను. హాయ్ గాయ్స్.
సో నేనైతే ఇవాళ మీకు ఒకటైతే చూపిద్దాం అనుకుంటున్నాను. ఏంటిదంటే చార్మినార్ వెళ్ళాం కదా! సో చార్మినార్‌లో కొంత షాపింగ్ అయితే చేశాను. వాటినైతే చూపించడం అయితే కుదరలేదు. నేను క్లాతింగ్ షాపింగ్ చేశాను. ఇంకా కొన్ని జ్యువెలరీ అవి కూడా షాపింగ్ చేశాను. సో అవన్నీ అయితే ఏం చూపించలేదన్నమాట. క్లాతింగ్ అయితే నేను ఒక వీడియో సెపరేట్‌గా చేస్తాను. నేను తీసుకున్న క్లాత్స్ ఏంటి, వాటిలతో నేను డ్రెస్సెస్ ఎలా కుట్టించుకున్నాను ఏంటి అనేది అయితే ఫుల్‌గా అయితే చూపిస్తాను. సో అదొక వీడియో అయితే చేద్దామని చెప్పేసి నేను క్లాతింగ్ అయితే చూపించట్లేదు. సో నేను తీసుకున్న కొన్ని ఐటమ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అనమాట. ఎందుకంటే నేను కోటి కానీ చార్మినార్లో కానీ బ్యాంగిల్స్ ఎక్కువ తీసుకున్నాను. చార్మినార్లో తెలుసు కదా బ్యాంగిల్స్ ఎంత బాగుంటాయో. సో అందుకే బ్యాంగిల్స్ తీసుకున్నమాట. ఫస్ట్ మీకు నేను చూపించే బ్యాంగిల్స్ ఏంటంటే ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి ఇలా మల్టీ కలర్స్ వస్తాయి, స్టోన్స్ అవి కూడా వస్తాయి. చాలా బాగున్నాయి. నాకు ఈ బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా అందంగా అనిపించింది అనమాట. సో ఇవి సింగిల్గా వేసుకున్నా, లేదంటే మనం ఏదైనా స్టోన్స్ అవి యాడ్ చేసి వేసుకున్నా కూడా చాలా బాగుంటుందని చెప్పేసి ఇవైతే తీసుకున్నాను. ఇవి యాక్చువల్లీ నేను డ్రెస్సెస్ మీదకి బాగుంటాయని తీసుకున్నాను, అండ్ శారీస్ మీద కూడా బాగుంటాయి అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. మీకు దగ్గరగా చూపిస్తాను చూడండి ఒకసారి. ఇలా మిడిల్లో ఒక చిన్న స్టోన్ వస్తుంది, సైడ్లు కూడా స్టోన్స్ వస్తాయి, మిడిల్లో ఇలా మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. మల్టీ కలర్ ఒకటన్నా తీసుకుందాము, అన్ని మ్యాచింగ్సే ఉన్నాయన్నమాట. నేను మ్యాచింగ్సే వేసుకోవాల్సి వస్తుంది, కానీ మల్టీ కలర్ అయితే అన్నింటి మీదకి యూజ్ చేసుకోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఈ మల్టీ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. ఇవి చాలా బాగా నచ్చినాయి. ఇవి వచ్చేసి జస్ట్ నాకు 100 రూపీసే పడినట్టుంది. ఇవి 100 రూపీస్ అనమాట. చార్మినార్ల బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి గైస్. ఎవరైనా వెళ్తే డెఫినెట్గా తెచ్చుకోండి. అందరికీ తెలుసు, కాకపోతే నేను కూడా తీసుకుందామని చెప్పేసి ఇంకా చార్మినార్లో అయితే తీసుకున్నాను. సెకండ్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవన్నమాట. ఇవి ఏంటంటే ఓన్లీ సైడ్ బ్యాంగిల్స్గా యూజ్ చేసుకుందాం అని చెప్పేసి ఈ కలర్ ఇది తీసుకున్నాను. గోల్డ్ కలర్ మిక్స్ అనమాట, కొంచెం ఆరెంజ్ గోల్డ్ మిక్స్ అయ్యి వస్తుంది. నాది వరలక్ష్మి వ్రతానికి అయితే ఒక హాఫ్ శారీ ఉందన్నమాట, అది ఆరెంజ్ కలరే. సో వాటి మీదకి సెట్ అవుతాయి కదా అని చెప్పేసి తీసుకున్నాను. అండ్ ఇలా సింగిల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు, అన్నిటి మీదకి యూజ్ చేసుకోవచ్చు. మనకి సైడ్ కలర్ కనపడదు. ఇప్పుడు మధ్యలో బ్యాంగిల్స్ వేసుకుంటే మనకి సైడ్ ఈ ఆరెంజ్ కలర్ కనపడదు. సో మనకి గోల్డ్ గానే కనపడుతుంది. మధ్యలో అంతా స్టోన్స్, సైడ్ ఇలా బీడ్స్తో లైన్ ఇచ్చాడు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవి కూడా 100 అనమాట. నాకు ఇంకా చాలా తీసుకోవాలనిపించింది. సో కొన్ని కోటీలో తీసుకున్నాను కదా అని చెప్పేసి నేను చార్మినార్లో అయితే తీసుకోలేదు. థర్డ్ వచ్చేసి ఇవన్నమాట. ఇవేంటంటే స్టోన్స్ వచ్చి మధ్యలో ఇలా కుందన్లా వచ్చినాయి అన్నమాట. రెడ్ కుందన్, గ్రీన్ కుందన్ ఇలా అయితే వచ్చినాయి. ఒక పెద్ద ఫ్లవర్ లాగా వచ్చినాయి అన్నమాట. ఈ బ్యాంగిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి. అసలు వీటి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. మనం శారీస్కి వాటికి మిడిల్లో వేసుకోవడానికి అయితే ఇవి చాలా బాగుంటుందని చెప్పేసి ఇలాంటి టైపు నేను, మా పవిత్ర, మా చిన్ని, మేము ముగ్గురం కూడా తీసుకున్నాం అనమాట. సేమ్ బ్యాంగిల్స్ సైజులు మార్చి తీసుకున్నాం అంతే. అసలు చాలా బాగా వచ్చినాయి బ్యాంగిల్స్. ఇవి వచ్చి జస్ట్ 150 రూపీస్ పడినాయి అనమాట. సో మనం బయట చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటున్నాం కదా బ్యాంగిల్స్, 500, 600 ఆ కాస్ట్లో కూడా తీసుకుంటున్నాం కదా. సో ఇవి బాగున్నాయి కదా, కొన్ని రోజులు వాడచ్చు కదా అని చెప్పేసి తీసుకున్నాం. మనకి సింగిల్గా డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటాయి అన్నమాట ఇవి. సో నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అన్నమాట. ఇవి నాకు ఎంత బాగా నచ్చినాయో, చాలా యూనిక్గా ఉన్నాయి. ఇవి కలర్ షేడ్ కూడా చాలా బాగుందన్నమాట. అంటే మంచి గోల్డ్ షేడ్లో వచ్చింది. అంటే పిచ్చి గోల్డ్ కాకుండా మంచి గోల్డ్ అంటారు కదా, గోల్డ్లోనే షేడ్స్ ఉంటాయి అనమాట. మ్యాట్ ఫినిష్ షేడ్ అయితే వచ్చింది. సో నాకైతే చాలా బాగా నచ్చినాయి. మధ్యలో ఇలాగా పూసల్లాగా వచ్చినాయి కదా, సో వేసుకుంటే చాలా బాగా అనిపించింది అనమాట. సో అందుకే ఇవైతే తీసుకుని, ఇవి జస్ట్ 50 రూపీస్ అనమాట. ఇంత 50 రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ రావడం అసలు చాలా గ్రేట్. నాకైతే బాగా నచ్చింది. ఇవి అయితే కోటిలో తీసుకున్నా. ఇవి కోటిలో తీసుకున్నాను అనమాట. ఇంకా ఇవి 2 అయితే చార్మినార్లో తీసుకున్నాను. సో ఇవన్నీ ఎందుకు తీసుకున్నానంటే ఈ జూలై మంత్ అంతా మాకు కూడా సెలబ్రేషన్స్ వస్తూనే ఉంటాయి. మా లక్కీ బర్త్డే, నా బర్త్డే, మా వారి బర్త్డే, మా యానివర్సరీ, ఇంకా వరలక్ష్మి వ్రతం, ఇలా చాలా సెలబ్రేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. అంతేకాకుండా మా పవిత్ర వాళ్ళ బర్త్డే, ఇంకా మా మధ్య వాళ్ళ బర్త్డే, ఇలా చాలా బర్త్డేస్ ఉన్నాయి. ఇంకా మా శశి అనే వాళ్ళ బర్త్డే, మొత్తం అటు ఇటుగా ఒక 7-8 సెలబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. సో ఇంకా జ్యువెలరీ అండ్ డ్రెస్సెస్ అయితే ఖచ్చితంగా ఈ జూలై నెలలో చాలా ఎక్కువ ఉంటాయని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ జుమ్కాస్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తానండి.
ఈ జుంకాస్ నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో చూశాను. 400 ఉన్నాయి అనమాట. నాకైతే చాలా తక్కువకి ఇచ్చారు. జస్ట్ 230 రూపీస్కి ఎంతో ఇచ్చారనమాట. 400 ఎక్కడ, 230 రూపీస్ ఎక్కడ. సో నాకు కావాలని చెప్పి తీసుకున్నాను. జుంకాస్ చాలా తక్కువనే నాకు. సో అందుకని ఒక జుంకా టైప్ కావాలని చెప్పేసి తీసుకున్నాను. మీకు దగ్గరికి అయితే ఇలా చూపిస్తే ఇలా వస్తుంది. రెండు ఇటు సైడు నెమల్లాగా ఇచ్చి కింద బొట్టిచ్చి బుట్టకి పింక్ కలర్ పూసల్లాగా ఇచ్చారనమాట. అండ్ మధ్యలో అంతా కూడా స్టోన్ ఇచ్చాడు. చాలా బాగా వచ్చినాయి. పెట్టుకుంటే కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇది కూడా కోటీలోనే తీసుకున్నాను. కోటీలో ఐటమ్ చాలా బాగుంది. అంటే క్వాలిటీ ఉంది, తక్కువ కూడా ఉందన్నమాట. చార్మినార్లో ముఖ్యంగా ఏం తీసుకోవాలంటే క్లాతింగ్ తీసుకోవాలి, బ్యాంగిల్స్ తీసుకోవాలి. ఇంకా పెద్ద 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 వెడ్డింగ్స్కి మనకి ఉంటాయి కదా బట్టలు, షూస్, అవైతే చార్మినార్లో తీసుకోవాలి. కోటీలో అయితే చిన్న చిన్నవి ఇలా చిన్న చిన్నవి తీసుకోవాలంటే కోటీలో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ జ్యువెలరీ సెట్టు. ఈ జ్యువెలరీ సెట్ ఏంటంటే నాకు బాగా నచ్చింది. ఈ కలర్ అసలు నాకు డ్రెస్ కూడా లేదనమాట. కానీ నాకు ఇది బాగా నచ్చి తీసుకున్నా. కట్టి మోడల్ అంటారు కదా, ఇది మనకి బయట అయితే 800, 600 ఆ కాస్ట్లో ఉంటుంది. నాకైతే చాలా తక్కువకి వచ్చింది. అండ్ మిడిల్లో కూడా మీకు చూడండి ఇలా ఒక చిన్న ప్యారెట్ వచ్చి కింద ఇలాగా కుందన్ లాగా వచ్చింది అనమాట. వైలెట్ కలర్ స్టోన్ అనమాట ఇది. సో ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగా వచ్చింది. మనం సపరేట్గా విడిగా టాప్స్ మీద పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది కదా. సో స్టోన్ కూడా చాలా బాగుంది. సో ఇది కూడా నేను కోటీలోనే తీసుకున్నా. జ్యువెలరీ కోటీలో చాలా బాగుంది. ఇంకా జ్యువెలరీ ఖచ్చితంగా హైదరాబాద్లో తీసుకోవాలంటే జేఎన్టీయూ రోడ్లో అయితే చాలా బాగుంటాయి ఈ జ్యువెలరీ. సో అక్కడ కొత్త వెరైటీ ఉంటాయి అన్నమాట. తక్కువలో ఉండే ఉంటాయి, ఎక్కువలో ఉండే ఉంటాయి. సో మీరు అక్కడికి వెళ్ళి బార్గెనింగ్ చేసుకోవాలి. జేఎన్టీయూలో జ్యువెలరీ తీసుకోవాలి. చార్మినార్లో అయితే క్లాతింగ్ను పెళ్ళిళ్ళకి వాటికి కావాల్సిన ఐటమ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి చార్మినార్లో తీసుకోవాలి. చిన్న చిన్న ఐటమ్స్ మనకు క్యూట్గా డైలీ యూస్కి వాడుకోవాలనుకుంటే కోటీలో తీసుకోవాలని నా ఒపీనియన్ అనమాట. అది అవునా కాదో అయితే మీరు చెప్పాలి. నెక్స్ట్ అయితే ఈ బ్రాస్లెట్ తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి చార్మినార్లో తీసుకున్నాను. చాలా బాగుంది బ్రాస్లెట్. చూడండి అసలు మధ్యలో ఒక 3 ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఇంకా ఆ 3 ఫ్లవర్స్ కూడా స్టోన్స్ ఇచ్చారు. చాలా బాగుంది. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఒక మంచి ఈలాంటి టైప్ బ్రాస్లెట్ తీసుకుందాం అని చెప్పేసి. సో నాకు ఇది చూడగానే చాలా బాగా నచ్చింది. ఇదే ఇలాంటిలోనే కొంచెం డిజైన్ మార్చి పవిత్ర కూడా తీసుకుందనమాట. చాలా బాగుంది. నాకు ఇది పెట్టుకుంటే కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా నేను కోటి, చార్మినార్ మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ వెళ్తే ఈవినింగ్ వచ్చామన్నమాట. ఇంత కొనుక్కోవడానికి. ఇంకా క్లాతింగ్ కూడా చాలా కొన్నాము. సో అవన్నీ అయితే నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తాయి. సో ఇంకా ఎక్కడ షాపింగ్ బాగుంటుంది హైదరాబాద్లో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఈసారి వెళ్ళినప్పుడు డెఫినెట్గా పర్చేస్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ ఇంకా బయట అయితే ముగ్గులు వేయాలన్నమాట. సో ఇంకా ఆ ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోవాలి. బాయ్. హాయ్ గాయ్స్. ఇంకా ఇప్పుడు టైం అయితే 5:45 అయిందనమాట. 5:15 అయింది. సో మేమైతే ఇప్పుడు ముగ్గులేయడానికి స్టార్ట్ చేసాం. ఇంకా త్వరగా స్టార్ట్ చేయాలి. ఎందుకో వేడి బాగా ఉంటుంది, బయటకైతే వెళ్ళలేకపోతున్నాము. సో అందుకే కొంచెం లేట్గానే స్టార్ట్ చేసాం. మేము కూడా ఇందాకడే లేచాం అనమాట. సో ఇప్పుడు అదంతా క్లీన్ చేసి ఇంకా ముగ్గేయడం అయితే స్టార్ట్ చేసేస్తాము. ఇంకా నేనైతే వెళ్ళాలి. మీకు ఎక్కడ వేపిస్తున్నాను ఏంటో చూడండి. ఇక్కడ కూడా వేద్దాం అనుకున్నాను అనమాట. సో చూడాలి. ఫస్ట్ అయితే బయట వేస్తాను. మాకు ఇలాగా బాగా కడిగిచ్చేసి ముగ్గులు అయితే వేస్తాము ప్రతి శుక్రవారం అనమాట. ఇలా నిండుగా ముగ్గులతో ఉంటుంది మా ఎదర కారిడార్ అంతా. ఇంకా ఇది తులసి చెట్టు అనమాట. ఈ తులసి చెట్టు కూడా దగ్గర కూడా ముగ్గు వేయాలనుకుంటున్నాను. ఈ కుండీ ఉంది కదా, ఈ కుండీకి నేను ఏదన్నా కలర్, ఎల్లో కలర్ అది రాసి పెయింట్ వేద్దాం అనుకుంటున్నాను. ఆ కుండీ అదంతా ఒకసారి చేయాలి. దానికి పెయింట్ వేసి కింద ముగ్గు అయితే వేయాలన్నమాట. మా తులసి చెట్టు మేము ఊరు వెళ్ళినప్పుడు కొంచెం ఎండిపోయింది. సో ఇప్పుడిప్పుడే చిగుళ్ళు వేసుకొస్తుంది. సో ఈ వాటర్ పోస్తూ ఉంటే ఇంకా చిగుళ్ళు వేసుకొస్తాయి అన్నమాట. సో ఇదంతా ఇలా ముగ్గు రావాలి అండ్ దీనికి కలర్ వేయాలన్నమాట. సో చూద్దాం ఎలా అవుతుందో ఏంటో. ఇంకా ముగ్గు అయితే వేయాల్సింది ఎక్కడంటే ఏదో ఈ మెట్లు అనమాట. ఈ మెట్ల మీద ముగ్గు వేస్తే బాగుంటుంది అని చెప్పేసి అనిపించింది. సో ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను.
యాక్చువల్లీ మా ఇంటి ముందు నేనైతే ముందు మెట్లన్నిటికీ రెడ్ కలర్ వేస్తారు కదా, సో అలా వేద్దాం అనుకున్నాను. బట్ అలా అయితే బాగుండదు కదా అని చెప్పేసి ఆలోచించాను అనమాట. సో మెట్లకైతే ఏదైనా ముగ్గులు వేద్దాం అనుకున్నాను. ఎందుకంటే మనకి వర్షాకాలం కదా, నేను డైలీ రోజు ముగ్గేస్తాను అనమాట. సో వర్షం ఎప్పుడు వస్తుంది ఏంటో తెలియట్లేదు, దానివల్ల ఫ్రంట్ ఉన్న ముగ్గు అంతా పోతుంది. సో మళ్ళీ మార్నింగ్ వేద్దాం అనేసరికి టైం లేట్ అయిపోతుంది అనమాట. సో పొద్దున్నే ఇంటి ముందు ముగ్గు లేకుండా ఎందుకని చెప్పేసి నేనైతే సరే ఇలాగా మెట్ల మీద ఇలా మనం మంచిగా కలర్తో ముగ్గులేద్దాము, సో మార్నింగ్ వర్షం పడినా ముగ్గు ఉంటుంది కదా అని చెప్పేసి నాకైతే చిన్న ఐడియా వచ్చిందనమాట. సో ఇంతవరకు మన పెద్దవాళ్ళు ఇలాగే వేసేవాళ్ళు కదా, ఇల్లు కూడా చాలా అందంగా ఉంటాయి ఇలా ముగ్గులు వేసుకుంటే, ఇంటి ముందు కూడా ముగ్గు ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పేసి నేనైతే ఇలా అయితే వైట్ పెయింట్ తెప్పించి శాంపిల్ డబ్బా ముగ్గు అయితే వేశాను. కొంతమంది చాలా ముగ్గుల్లో కలర్స్ వేస్తూ ఉంటారన్నమాట, రకరకాల కలర్స్ వేసి చాలా బాగా డిజైన్ చేస్తూ ఉంటారు. సో నాకు అవన్నీ అంతగా రాదు. సో అందుకే నేనైతే ఇలా సింపుల్గా వేద్దాము, వైట్ ముగ్గుతోనే చాలా బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట. సో ఇక్కడ చాలా ఆలోచించి మెలుకుల ముగ్గులు అయితే బాగుంటుంది, ఇంటి ముందు అందంగా ఉంటుందని చెప్పేసి మెలుకుల ముగ్గులు అయితే వేస్తున్నాను అనమాట. నాకైతే ఇది మినిమం 2 hours పట్టిందనమాట జస్ట్ ఈ స్టెప్స్కే. ఇంకా నేను తులసి మొక్క ఉంది కదా, సో ఆ కుండికి కూడా మంచిగా పెయింట్ వేసి మంచి డిజైన్ అయితే వేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో నాకైతే టైం చాలేదు. సో అది డెఫినెట్గా నెక్స్ట్ ఏదో ఒక టైంలో వేసినప్పుడు మీకు డెఫినెట్గా చూపిస్తాను. ఇంకా నేను ఒక్కదాన్నే ఇక్కడ వేస్తున్నాను అనమాట. మా పిల్లలు అయితే ఆడుకోవడానికి వెళ్ళిపోయారు, నన్ను ఇక్కడ ఒక్కదాన్నే చేసేసి. ఇంకా చేసేదేముంది, మన పని కాబట్టి మనం చేసుకోవాలి. ఇంకా మా ఫ్రంట్ డోర్ ముందు కూడా ముగ్గులేద్దాం అనుకుంటున్నాను. సో అది ఎలా అయితే ఏంటో చూడాలి. మేమైతే ప్రతి శుక్రవారం అక్కడ కడిగిచ్చి ముగ్గులైతే వేపిస్తానమాట. సో శుక్రవారం, శనివారం, ఆదివారం, సోమవారం వరకు అయితే ఆ ముగ్గులు డెఫినెట్గా ఉంటాయి. ఎక్కువ తక్కువ కాబట్టి నీట్గా ఉంటుందన్నమాట ఇంటి ముందు. ఇంకా ముగ్గు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇదైతే నేను ముగ్గు కంప్లీట్ అయిపోయేసరికి చూపిద్దాం అనేసరికి చీకటి పడిపోయింది అనమాట. సో పొద్దున్నే అయితే చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది, ఎలా వచ్చింది అనేది మీకు. హాయ్ గాయ్స్. హలో గైస్. హాయ్. మా వాడు ఇప్పుడే క్రికెట్ ఆడి వచ్చాడనమాట. సో ఈ టైం అయింది, ఇప్పుడు హోంవర్క్స్ అవి రాసుకుంటున్నాడు. కొన్ని హోంవర్క్స్ అవి ఉన్నాయంట, సో ఆ హోంవర్క్స్ అవన్నీ అయితే కంప్లీట్ చేసుకుంటున్నాడు. ఇంకా ముగ్గులు అయితే వేసేసాను, కానీ చీకటి పడిపోయింది. సో అందుకే మీకు అయితే చూపించట్లేదు. పొద్దున్నే వెళ్తురు వచ్చినాక ముగ్గులు ఎలా వచ్చినాయి ఏంటి అనేది మళ్ళీ ఒకసారి చూపిస్తాను. ఇంకా నేనైతే తులసి కోట కూడా పెయింట్ వేసి ముగ్గు అయితే వేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో అది ఎప్పుడు చేస్తానో తెలియదు, చేసినప్పుడు డెఫినెట్గా వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. దీనికి కూడా అయిపోతున్నాం. ఈ పాట్ జస్ట్ మనీ ప్లాంట్ పెట్టామన్నమాట, అది ఇప్పుడిప్పుడే వస్తుంది. దానికి ఇంకా మంచిగా పెయింట్ వేసి డిజైన్ వేద్దామని చెప్పి చూస్తున్నాము. ఎలా ఉంటుంది ఏంటితో చూడాలి. కొన్ని పెయింట్ వేయాల్సినవి ఉన్నాయి, తులసి కోట ఇది ఇలా కొన్ని పెయింట్లు ఉన్నాయి అనమాట. సో అవన్నీ వేస్తాము, వేసినప్పుడల్లా మీకు చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటాము. ఇంకా నైట్ అయిపోయింది, సో చాలా పనులు అయితే ఉన్నాయి. రేపు సండే అనమాట, ఇంకా ఫుల్ హడావుడి మా ఇంట్లో. సండే అంటే అందరం ఇంట్లో ఉంటాం కాబట్టి ఇంట్లో ఏదో ఒకటి పని చేసుకుంటూ అందరం చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాము. సో రేపైతే ఒక చిన్న షాపింగ్ కూడా ఉంది. సో ఆ షాపింగ్ అంతా నెక్స్ట్ వ్లాగ్లో అయితే వస్తుంది. ఎందుకు షాపింగ్ చేస్తున్నాం ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుందన్నమాట. డెఫినెట్గా మిస్ అవ్వకుండా చూడండి. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి గైస్, కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాము. బాయ్.